స్కిల్ లేని చదువు సర్వదండగ అండి. ఈ రోజున ఎంత మటుకు చదువుకున్నా వేస్ట్. చదువు అనేది సర్వదండగ. దానికన్నా ముఖ్యంగా స్కిల్ ఎక్కువ పెంచుకుంటే వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజున బీటెక్లు చదవండి, ఏదైనా చదవండి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్గా మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు కంపెనీలు తీసుకెళ్తున్నాయి. అంటే మీరు ఒక 10 సంవత్సరాలు కష్టపడి చదివింది దేనికో ₹1 జాబ్ రాదండి. స్కిల్ డెవలప్మెంట్ 1 year 2 years మీరు పెంచుకున్న దానికే జాబ్ వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇన్నాళ్ళు మీరు చదివింది ఏంటి? కొంతమందికి ఆ సంవత్సరం 2 సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్ లో నేర్చుకోలేని వాళ్ళు దేనికి ఉపయోగపడకుండా జాబులు లేకుండా వేస్ట్ అయిపోతున్నారు. ఇంకే పనికి పనికి రావట్లేదు. 5వ తరగతి చదివిన వాడు, 10వ తరగతి చదివిన వాడు, పీజీ దాకా చదివిన వాడు అందరూ ఒకే రకంగా చేసేసిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఈ రోజున మీకు స్కిల్ ఉంటే 5వ తరగతిలోనే ఏఐ తోటి అద్భుతాలు సృష్టించవచ్చు. స్కిల్ లేని వాళ్ళు పీజీ దాకా వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక 100 పుస్తకాలు చదవాలంటే 2 సంవత్సరాలు పట్టిద్ది, 3 సంవత్సరాలు పట్టిద్ది అనుకోండి. ఏఐ 2 నిమిషాల్లో చదివేస్తుంది. 5వ తరగతి చదివిన వాడు ఆ 100 పుస్తకాల్లో ఏమైతే ఇంపార్టెంట్ ఉందో అది కావాల్సింది తీసుకొని వాడు డెవలప్ అవుతాడు. వీళ్ళు పీజీ దాకా చదివినా కూడా ఆ టయానికి ఏం గుర్తుండగా ఏని ఏది అడగాలో తెలియక వెనకబడిపోతాడు. ఇవాళ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవటం అంటే నీకేం కావాలనే తెలుసుకోవాలి, దాన్ని ఏం అడగాలో తెలుసుకోవాలి. ఆటోమేటిక్గా అందరూ ఒకటే. ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొచ్చి ఎనపెట్టిలో డబ్బులు పెట్టి తాళం వేసిన వాడు, మొత్తం డబ్బులు లోపల పెట్టి తాళం వేసిన వాడు ఒకటే. కానీ తీయటం చేత కావాలి. ఇది తీయటం చేత కాలేదనుకోండి సంపాదించినంత పోయింది. ఇద్దరులో ఎవరు సంపాదించినా పోయింది. అట్లాగే ఏ కూడా అంతే. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలో అనుకునే బదులు ముందే ఏం చేయాలో అనుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా సాధిస్తాం. అందరూ ఏంటంటే నలుగురు చదువుతున్నారు, అందరూ బీటెక్ చదివారు, మనం బీటెక్ చదువు, అందరూ డాక్టర్లు చదివారు, మనము డాక్టర్లు, ఇట్లా రకరకాల కోర్సులు తీసుకుని అందరూ ఒకే దాంట్లోకి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కావాలో అప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రొఫెషనల్గా కోర్సులు చేసేటప్పుడు అయినా సరే స్టార్టింగ్లోనే మీరు ఏం కావాలనేది ముందే ఒక ఏం పెట్టుకొని దాని ప్రకారం ఏమైనా అడగండి, అదే చెప్పింది. తొందరగా మీరు ఇంప్రూవ్ అవుతారు. స్కూల్లో చెప్పిందే తప్పితే బయట నాలెడ్జ్ కనుక లేకపోతే చదివి ఉపయోగం లేకుండా